పూజార్హుడవు పవిత్రుడవు, పాపిని క్షమించే మిత్రుడవు, పరము చేర్చి ఫలములిచ్చే పవనుడగు మా ప్రభు నీవే. పరము చేర్చి ఫలములిచ్చే ఉడగు మా ప్రభు నీవే. స్తుతించెదను నిన్ను నేను మనసారా, భజించెదను నేను నిన్ను దినదినము. స్తోత్రార్హుడవు నీవే ప్రభు, సమస్తము నీకర్పించెదను. స్తోత్రార్హుడవు నీవే ప్రభు, సమస్తము నీకర్పించెదను, స్తుతించెదను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుండి సమూయేలు రచించిన గ్రంథం, మొదటి గ్రంథం, సమూయేలు రచించిన మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయము 30వ వాక్యాన్ని చదువుతాం. 2వ అధ్యాయము 30వ వాక్యం. నీ ఇంటివారును నీ పితరుని ఇంటివారును నా సన్నిధిని యాజకత్వము జరిగించుదురని యెహోవా ఆజ్ఞ ఇచ్చి ఉన్నను. ఇప్పుడు అది నా మనసునకు కేవలము ప్రతికూలమాయనని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున యెహోవా వాక్కు ఏదనగా, నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరచుదును, నన్ను తృణీకరించు వారు తృణీకారము నొందుదురు. క్రీస్తునందు ప్రియమైనటువంటి సంఘమా, దైవ జనాంగమా, భక్త కోటికి ప్రభు అయిన యేసు పరలోకపు తండ్రి ఉద్దేశించినటువంటి, నిర్ణయించినటువంటి పని కావచ్చు, పరిచర్య కావచ్చు, యాజకత్వము కావచ్చు, లేదా దేవుని సంబంధించిన ప్రతిదీ జరిగించుటకు తన సన్నిధిలో దేవుడు ఆనాడే ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. ఆనాడు మన పితరులకు ఆజ్ఞ ఇచ్చాడు. ఈ రోజున మన పితరులకు ఆజ్ఞ ఇచ్చిన దేవుడు మనకు కూడా ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. అయితే దేవుడు అంటున్న మాట, ఇప్పుడు నాకు అది నా మనస్సుకు కేవలము ప్రతికూలమాయను అని ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు. అనుకూలం కాదు, ప్రతికూలం అంటే ఆపోజిట్ ఆయను అని చెబుతూ, ఎందుకంటే తన ప్రజల యొక్క నడవడిక, తన ప్రజల యొక్క ప్రవర్తన, తన ప్రజల యొక్క జీవితమును చూచుచున్న దేవునిగా
బహుబాటముగా ఎరిగిన దేవునిగా ఉన్నాడు గనక ఈ మాటలు మాట్లాడుతూ సెలవిస్తున్నాడు. మరొకసారి తన వాక్కు చేత దర్శిస్తున్నాడు. ఏమని? నన్ను ఘనపరుచు వారిని నేను ఘనపరుచుదును, నన్ను తృణీకరించు వారందరూ తృణీకారము నొందుదురు. ఏమంటున్నాడు దేవుడు? వాక్కు ఆ రోజున ప్రత్యక్షమై తన పితరులతో, అనగా మన పితరులతో చెప్పిన మాట ఈ రోజున దేవుడు మనకు ప్రత్యక్షమై తన వాక్కు చేత వెల్లడి చేస్తున్నాడు. నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరుస్తాను, నన్ను తృణీకరించు వారందరూ తృణీకారము నొందుతారు, నన్ను మహిమపరచు వారిని నేను మహిమపరుస్తాను, నన్ను తృణీకరించిన వారందరూ తృణీకారము నొందుతారు. మరి ఈ రోజున వ్యక్తిగతంగా మన పరిస్థితులు, వ్యక్తిగతంగా మన స్థితిగతులు, కుటుంబ పరంగా మన యొక్క పరిస్థితులు, లేదా ఈ సమాజములో మనం నడుస్తున్న నడక, లేదా ప్రవర్తిస్తున్న ప్రవర్తన, మనం వెళ్తున్న తీరు చూచుచూ ఒకవేళ అది నీకు ప్రతికూలం అయిందేమో, అయితే ఈ రోజున నేను చెప్తున్నాను, దాన్ని బట్టి పొరపాటున ప్రతికూల పరిస్థితులు ఎదురయ్యాయని, నీ జీవితానికి ఆశీర్వాదం అనుకూలముగా లేదని, నీ కుటుంబానికి దీవెన అనుకూలముగా లేదని, నీకు నీ కుటుంబానికి, నీకు నీ భార్యకు, నీకు నీ పిల్లలకు, నీకు నీ తల్లిదండ్రులకు ఈ లోకములో వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని, ప్రతికూలముగా ఉన్నాయని పొరపాటున దేవుణ్ణి నిర్లక్ష్యం చేసి తృణీకరిస్తున్నావేమో, దేవుని సన్నిధిని నిర్లక్ష్యం చేసి తృణీకరిస్తున్నావేమో, దేవుడిచ్చిన రక్షణను తృణీకరించి నిర్లక్ష్యం చేస్తున్నావేమో, దేవుడిచ్చిన ఈ గొప్ప భాగ్యము నీకు తెలియక నిర్లక్ష్యం చేస్తున్నావేమో, లేక తృణీకరిస్తున్నావేమో. దేవుడు అంటాడు, నన్ను ఘనపరచు. ఈ ప్రతికూల పరిస్థితుల్లో కూడా నువ్వు నన్ను ఘనపరచు. ఈ వ్యతిరేకమైనటువంటి స్థితిగతుల్లో కూడా నన్ను ఘనపరచు. సమస్యలు వచ్చాయా? బాధలు వెంటాడుతున్నాయా? కష్టాలు అలుముకున్నాయా? వ్యాధులు, రోగాలు ఒకవేళ సమీపించాయా? అవమానాలు, నిందలు ఏలుకున్నాయా? వాటి గుండా వెళ్తున్నా నువ్వు నన్ను ఘనపరిచే వారిగా, ఘనపరిచే బిడ్డగా, ఘనపరిచే కుమార్తెగా, ఘనపరిచే కుమారుడిగా నీవు ఉంటే నేను నిన్ను ఘనపరుస్తాను అంటున్నాడు. హల్లెలూయా! నీవు అట్టి స్థితిలో ఉన్నను మహిమపరిస్తే నేను నిన్ను మహిమపరుస్తాను అంటున్నాడు. ఒకవేళ అలా కూడదు అంటే, తృణీకరించావంటే నేను నిన్ను కూడా తృణీకరిస్తాను అని సూటిగా ఈ రోజున నీతో 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 మనతోనే మాట్లాడుతుంది. హల్లెలూయా! హల్లెలూయా! కనుక మనం ఏం చేయాలి? దేవుణ్ణి
ఘనపరచుటము నేర్చుకోవాలి. దేవుని ఎలాగూ మహిమపరచడము అన్నది తెలుసుకోవాలి. ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా దేవుని స్తుతించటము నేర్చుకుంటే దేవుడే నిన్ను నిలబెట్టి కనపరుస్తాడు. హల్లెలూయా! దేవుడే నిన్ను కనపరుస్తాడు. ఆ పరిస్థితులకు నువ్వు వెళ్తున్నా కూడా, ఇదిగో నా కుమారుడు చూడు, నా కుమార్తెను చూడు, ఎలా ఉన్నారో చూడు, ఎలాగా నా సాక్షిగా ఉన్నారో చూడు, ఎలాగా నా కొరకు బ్రతుకుతున్నారో చూడు అని నీ తోటి వారితో, నీ ఇంటి పక్కన ఉన్న వారితో, నీ లేదా నా అన్న వారితో, రక్త సంబంధికులతో, నువ్వు ఉన్న చోట, నువ్వు పని చేసే చోట, డ్యూటీ చేసే చోట, చదువుకున్న చోట, ఉద్యోగం చేసే చోట, ఆ చోటనే కనపరుస్తాడు. హల్లెలూయా! అంత గొప్ప దేవుడు మనము ఆరాధిస్తున్న ఘనమైన యేసయ్య. హల్లెలూయా! ఏ విధంగా కనపరచాలి ప్రభువును? మనం ఘనత పొందాలి. ఏ విధంగా ప్రభువును మహింపరచాలి? మనం ఏ విధంగా ప్రభు చేత మెప్పు పొంది మహిమ పొందాలి? కొన్ని మాటలు లేఖనానుసారంగా ధ్యానం చేద్దాం. శ్రద్ధగా వినుమని నేను ప్రేమతో తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథములో నుండి మొదటి కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 19వ వచనం. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? ప్రియ దేవుని బిడ్డలారా, మీరు మీ సొత్తు కారు, విలువబెట్టి కొనబడిన వారు గనక మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. మీ దేహముతో దేవుణ్ణి మహిమపరచుడి. మీ దేహముతో దేవుణ్ణి ఘనపరచుడి. ఎందుకో? ఈ దేహము దేవుని వలన కలిగినది. ఎందుకో? ఈ దేహము దేవుని ఆత్మకు, పరిశుద్ధాత్మకు నిలయము గనక, ఆలయము గనక. ఈ దేహము మన వరకు మనము ఏదో కొనుక్కున్నది కాదు, లేదా అరువుకు తెచ్చుకున్నది కాదు, లేదా మన సొంతంగా నిర్మించుకున్నది కాదు. కనుక దేవుని దేహముతో మహిమపరచాలి. ఇక మాట అంటాడు, మీరు మీ సొత్తు కారు. మనము మన సొత్తు కాదు. మరి ఎవరి సొత్తు అంటే మన ప్రభు అయిన యేసయ్య సొత్తు. ఎందుకు ఆయన సొత్తు అయ్యామంటే, ఆయన విలువైన రక్తమును కార్చి కొన్నాడు గనక. అమూల్యమైన రక్తమును కార్చి కొన్నాడు గనక. పరిశుద్ధమైన రక్తమును కార్చి మనను వెలబెట్టి కొన్నాడు గనక మన దేహముతో దేవునిని కనపరచాలి. మన దేహముతో దేవుణ్ణి కనపరచాలి. దేవుడు మనందరికీ అనుగ్రహించిన ఆలయం, హస్తకృత్యమైనటువంటి ఈ ఆలయం అయితే, ఆత్మస్వరూపైన దేవుడు, మహిమా స్వరూపైన దేవుడు నివసించటానికి ఆలయముగా మన దేహాలనే ఎంచుకున్నాడు. హల్లెలూయా! మన శరీరాలనే, మన దేహమునే ఎంచుకున్నాడు ఆలయముగా.
అందుకు కనపరచమంటున్నాడు. మరి ఈ రోజున దేహంతో మనం సృజించిన, మనల్ని నిర్మించిన, మనల్ని తయారు చేసిన లేదా మనల్ని పుట్టించిన, ఈ దేహంగా మార్చిన ఆ దేవుని మహిమపరుస్తున్నామా? ఆ దేవుని ఘనపరుస్తున్నామా? ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుంటా. ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుంటా. మన దేవుణ్ణి ఈ దేహంతో మహిమపరుస్తున్నామా? చాలా మంది ఏమంటారంటే, దేవుడు లోపల ఉంటాడండి, లోపల ఉంటాడు కాబట్టి ఆయనకేం సంబంధం లేదండి, మన ఇష్టం వచ్చినట్లు ఉండొచ్చండి, తింటున్నామని చెప్పి ఎముకలు మెడకేసుకుంటామా కొందరు అంటుంటారు. అంటే ఈ దేహముతో చూపించకపోగా ఈ దేహముతో దేవుణ్ణి మహిమపరచకపోవడము కాక చెప్పే మాట ఏంటి? లోపట ఉంటాడు, అంతరాత్మకు నాకు తెలుసు, నా హృదయానికి తెలుసు, నా మనసుకు తెలుసు. మంచిదే, కానీ దేవుడు అన్న మాట ఏంటి? దేహముతో కనపరచమన్నాడు. మరి అదేంటి? ఏమండి, మనిషికి దేహము, ప్రాణము, ఆత్మ, ప్రాణాత్మ దేహాలు ప్రభు మనకిచ్చాడు. ఈ శరీరములో ఈ ప్రాణాత్మ దేహాలు అంత కలిపే దేహము లేదా ఒక మనిషి లేదా ఒక ఆకారం, ఒక వ్యక్తి, పలానా మనిషి అని పిలువబడుతున్నా. మరి అంతటితో కూడా నోటితో కనపరిస్తే, ఒకవేళ చేతులతో కనపరచకపోతే ఏమంటాము? అందుకని ఏమన్నాడు తెలుసా దేవుడు? నీవు నీ పెదవులతో మాత్రమే నన్ను ఘనపరుస్తున్నావు, నీ హృదయం నాకు దూరంగా ఉంది. ఏమంటా అంటే దాని అర్థం ఏంటి? పెదవులతో ఘనపరిస్తే కుదరదు, హృదయములో దేవుడు ఉండాలి. అనగా దేహములో ఉన్న ఆ హృదయము ఆలయమై ఉన్నది కనుక హృదయములో ఉండాలి. అంటే హృదయముతో కూడా కనపరచాలి. మన పాటలతోనే కాదు, మన వాయిద్యాలతోనే కాదు, మన ప్రసంగాలతోనే కాదు, మనం చేసే పనులతోనే కాదు, లేదా మనము వెళ్ళే ఆ నడుస్తున్న కాళ్ళతోనే కాదు, సర్వ శరీరముతో మన ప్రభువును ఘనపరచాలి. హల్లెలూయా! నువ్వు ఏ కోణములో చూడు, నీ కాళ్ళైనా, నీ చేతులైనా, నీ అవయవాలు, అది ఏదైనా దేవుణ్ణి ఘనపరిచే విధంగానే ఉండాలి. దేవుణ్ణి మహిమపరిచే విధంగానే ఉండాలి. ఎందుకంటే ఈ దేహం ఆయనది, మనది కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా! ఎందుకంటే ఈ దేహం ఆయనకు ఆలయం, ఆయన ఉండాలని కోరుకున్నాడు, అంతే. హల్లెలూయా! ఉండాలని కోరుకున్నాడు కనుక ఉండేటట్లుగా ఈ దేహం ఉండాలి. అవునా? అప్పుడు దేవుడు కూడా తిష్ట వేసి కూర్చొని ఈ ఆలయమైన దేహంలో మన అవయవాలను ఏ విధంగా ఆయన మహిమార్థమే వాడుకోవాలో సాధనముగా అలాగా వాడుకుంటూ వస్తాడు. హల్లెలూయా! మనం నోటితో పాడి, చేతులతో చేయకుండా, మన కాళ్ళతో పని చేసి, హృదయంతో చేయకపోయినా, మనం హృదయంతో పని చేసి మనసుతో పని చేయకుండా, అంటే మనసుతో గనపరచకుండా, లేదా అందరి ఎదుట మనం చేసి లోపల దేవుడు నన్ను ఏం చూస్తున్నాడు
మోసం చేసుకున్న వారం అవుతాం. కనుక మన దేహముతో దేవుణ్ణి మహిమపరచాలి. అలా చేయాలంటే దానికంటే ముందు ఒక పని చేయాలి. రోమపత్రిక 12వ అధ్యాయం 1వ వచనం ఒకసారి చదువుదాం. రోమపత్రిక అపోస్తుడైన పౌలు రోమీలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మన శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను అంటున్నాడు పౌలు గారు. దేవుణ్ణి ఈ దేహముతో మహిమపరచాలి అంటే మనం మొట్టమొదటగా చేయవలసిన పని ఏంటయ్యా అంటే సజీవ యాగం, మన శరీరాన్ని సమర్పించాలి. మనము సజీవ యాగముగా దేవునికి అప్పగించకుండా, సమర్పించకుండా ఈ దేహముతో దేవుణ్ణి మహిమపరచుట అన్నది అసాధ్యం. ఇది సాధ్యం. ఏది ఏమైనా 100 106 అంటమే అలాగా. ఇదిగో నన్ను నీకు అప్పగించుకుంటున్నా, నా శరీరమును సజీవ యాగముగా నీకు సమర్పిస్తున్నా అని ఎవరైతే సంపూర్ణంగా దేవునికి పరిశుద్ధముగాను అనుకూలముగాను, దేవునికి అనుకూలముగాను పరిశుద్ధముగాను సమర్పించుకుంటే, అప్పుడు అప్పగించుకుంటే, అప్పుడు పరిశుద్ధుడా సారథివై నడిపించు సియోనుకే, పరిశుద్ధుడా సారథివై నడిపించు సియోనుకే, నా యాత్రలో నే దాటినా ప్రతి మలుపు నీ చిత్తమే, నా విశ్వాసము నీపై ఉంచి విజయమునే చాటనా, నా విశ్వాసము నీపై నుంచి విజయమునే చాటనా, ప్రతి క్షణమును ఈ భావనతో గురియొద్దకే నే, ప్రతి స్థలములన ఈ భావనతో గురియొద్దకే సాగేదా, యేసయ్యా యేసయ్యా నీ కృపా చాలయ్యా, యేసయ్యా యేసయ్యా నీ ప్రేమే చాలయ్యా. ఆమేన్, హల్లెలూయా. మనము పరిశుద్ధముగాను అనుకూలముగాను మనము సజీవ యాగముగా ఈ శరీరాన్ని సమర్పించుకుంటే ఆ పరిశుద్ధుడైన యేసయ్య సారథిగా మనల్ని నడిపిస్తాడు. హల్లెలూయా. నాయకుడిగా మనల్ని నడిపిస్తాడు. హల్లెలూయా. స్నేహితునిగా మనల్ని నడిపిస్తాడు. హల్లెలూయా. ఆయన నడిపిస్తాడు. మన ముందుంది. మనం ఎక్కడికి వెళ్ళాలో, ఏమి చేయాలో, ఏ విధముగా వెళ్ళాలో, ఏ విధముగా గమ్యానికి చేరాలో, మనం కోరిన రేగుకు ఏ విధముగా చేర్చబడాలో, లేదా ఆ సియోనికై ఏ విధంగా సాగిపోవాలో మనకు దేవుడు సారథి నడిపిస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన మనకు మంచి కాపరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకని మంచి కాపరి అయిపోయాడంటే, మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టును గనక. అందుకని ఆయన కలువరి శిలువను 3 మేకుల మధ్య ఈ గొర్రెలమైన మనల కొరకు ప్రాణం పెట్టాడు.
ఈ కాపరి మనల్ని కావలి కాస్తూ నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనల్ని కావలి కాస్తూ నడిపిస్తాడండి. కాపలాగా ఉండి నడిపిస్తాడు. కాపరి అంటే అంతే కదండి. సారథి అంటే ఏంటి? ముందుండి నడిపిస్తాడు. కాపరి అంటే కాపల ఉండి నడిపిస్తాడు. ఆయన సారథిగా ఉంటే, ఆయన కాపరిగా ఉంటే, ఆయన నడిపించే నాయకునిగా ఉంటే ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైతే ఏమవుతాయండి? ఆహా, ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఎదురైతే ఏమవుతుంది? లేదా ఎన్ని కష్టాలే వచ్చినా ఏమవుతాయి? ఎన్ని బాధలే నీ దగ్గరికి వచ్చి పలకరించినా ఏమవుతాయి? ఈ అనారోగ్యం వచ్చి నీ దగ్గరికి వచ్చి దిష్టి తీసుకొచ్చి ఏం చేసుకుంటుంది అది? ఎందుకని? నీ దేహములో దేవుడు ఉన్నాడు, ఆలయముగా ఉన్నాడు. హల్లెలూయా. ఈ దేవుడు ఎవరో తెలుసా? ఆయన సారథి, కాపరి, నాయకుడు, బోధకుడు, స్నేహితుడు, సమస్తము ఆయనే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే సజీవ యాగముగా మన శరీరాలను సమర్పించుకోవాలి. అప్పుడు దేవుడు యాక్షన్ తీసుకుంటాడు, మన పట్ల మూవ్ అవుతాడు. ఆయనకు సమర్పించకుండా మనం సజీవ యాగముగా మన అవయవాలు లేక మన శరీరం, మన దేహము ఆయనకు అప్పగించకుండా ఆయన మనల్ని నడిపించడానికి సాధ్యపడదు. అప్పగించుకుంటే అంతే కదండి. అప్పగించుకుంటే, సమర్పించుకుంటే, అప్పగించుకుంటే ఆయన చిన్నగా ఎటువంటి పరిస్థితులు అనుకూలముగా ఉన్నా లేదా ప్రతికూలముగా ఉన్నా నిన్ను ఆయన ఆ దేవుణ్ణి ఘనపరిచే విధంగానే నడిపిస్తాడు. హల్లెలూయా. అట్టి సజీవ యాగముగా నీ శరీరమును ఈ రోజైనా సమర్పిస్తే ధన్యత, మనకెంత ధన్యత. ఒక్కసారి ఆలోచించు. ఆయన్ని ఘనపరచడానికే మనల్ని పుట్టించాడు దేవుడు, తెలుసు లేదా? ఆయన మహిమపరచడానికే మనం ఈ లోకానికి వచ్చాం, మీకు తెలుసో లేదో? పరిశుద్ధ గ్రంథంలో యెషయా గ్రంథం 43వ అధ్యాయం 7వ వాక్యంలో రాయబడ్డాయి, నేను నా నిమిత్తము సృజించిన నా జనులు. ఎందు నిమిత్తము దేవుడు మనల్ని పుట్టించినాడంట? ఆ మాట ఒకసారి చదువుదామా? నా మహిమ నిమిత్తం లేదా నా ఘనత నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామమును పెట్టబడిన వారందరినీ రప్పించుమో. నేనే వారికి కలుగజేసి తిని. నేనే. ఎవరు పుట్టించారంట అండి? దేవుడే. నిన్ను మనల్ని పుట్టించిన వాడు దేవుడే అనడానికి రుజువు ఏంటో తెలుసా? మా అమ్మ మా నాన్న ఉన్నారు కదా అనుకుంటామేమో. కాదు. అమ్మ నాయన ఉన్న వాళ్ళు భూమి మీద సంతానము లేక ఎంతమంది ఉన్నారో ఒక్కసారి ఆలోచించు. ఒకవేళ పొరపాటున నువ్వు అనుకుంటే గనక నీ అవివేకం అన్న సంగతిని జ్ఞాపకం చేస్తున్నా. తల్లిదండ్రుల ద్వారా మనం పుట్టాము. శారీరకంగా నేను కాదనట్లా, దాన్ని నేను తృణీకరించట్లేదు. అయితే ఇదే తల్లిదండ్రులు భూమి మీద ఎంతమంది ఉన్నారు? ఎంతమందికి సంతానం లేదు, ఎంతమంది భూమి మీదకి రాలేదు, ఎంతోమంది ఉన్నారు. మరి దాని అర్థం ఏంటి? దేవుడే పుట్టించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున టెస్ట్ ట్యూబ్ అప్పుడు ఎందుకని ఈ మధ్య వార్తల్లో వస్తుంది చూడు, సృష్టి హాస్పిటల్, నమ్రత అని డాక్టర్. ఏమని? ఈమె పని ఏంది? పిల్లలను పుట్టించటం. ఏమండి, ఇది సృష్టికి విరుద్ధమా కాదా? టెస్ట్ బేబీ అనేది ఇది సృష్టికి విరుద్ధం అండి. మీరేమన్నా అనుకోండి, బైబిల్కి విరుద్ధం. ఎందుకంటే మానవుడు
సృజించగలిగిన దేవుడు ఒక్కడు మాత్రమే. ఇదంతా ఆర్టిఫిషియల్. అలా చేసుకున్న వారిలో ఎవరో ఆరోగ్యవంతులుగా ఉండేది, ప్రతి వారు నేరుగా అనారోగ్యవంతులు. ఈరోజు అందుకనే గర్భములో ఉండగానే క్యాన్సర్లు, గర్భములో ఉండగానే షుగర్లు, గర్భములో ఉండగానే ఏవేవో రోగాలు. పిల్లలు బయటికి రాకముందే అండి భూమి మీదకి టెస్ట్ అంటే ఇట్లా ఉంటుంది. మరి ఏదో అది ఇంకంతా అది సృష్టికి విరుద్ధం, దేవునికి విరుద్ధమైనది. తప్ప అంటే దేవుని చూసి అయితే తప్పు చెప్పక తప్పదు అంతే. ఇంకా మన మానవులు నేను కూడా తల్లిని కావాలిగా, నేను కూడా తండ్రిని కావాలగా, నాకు కూడా పిల్లలు కావాలగా, ఏమి ఏమి నేను చేసుకుంటే దానికి ఎవరేం చేయలేరు. దేవునికి స్తోత్రమే, మనకు కాదనేది ఏం లేదు. అయితే దేవుడే పుట్టించిన లేదా దేవుడే సృజించిన మనుషులు ఈ భూమి మీద ఉన్నవారు. హల్లెలూయా. అందుకు దేనికోసమంట? నా మహిమ నిమిత్తమే. అనగా నా దేవుడు చెప్తున్నమాట, నా మహిమ నిమిత్తమే, నా ఘనత నిమిత్తమే నేను సృజించిన నా ప్రజలను. ఎందుకో తెలుసా? ఇక ముందు మరో పాయింట్లో చెప్తా. ఎందుకు ఆయన ఘనత కొరకే మనం పుట్టించాలి. కనుక పొరపాటున అమ్మా అయ్యా బాబు నువ్వు ఎందుకు వచ్చావు ఈ లోకానికి, ఏం సాధించడానికి వచ్చావు, ఏం ఉద్ధరించడానికి వచ్చావు అని అడిగామే అనుకో, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా చెప్తారు కదా. ఏమండి, నన్ను పుట్టించిన మా అమ్మ మా నాన్నలకు నేను ఘనతగా ఉండాలి, బాగా ఉన్నతంగా జీవించాలి, ఘనంగా ఉద్యోగం సంపాదించాలి, బాగా లేదంటే కనుక డబ్బు సంపాదించాలి, లేదంటే ఆస్తులు సంపాదించాలి, లేదంటే మంచి ఉద్యోగం సంపాదించాలి, లేదంటే మంచి పేరు సంపాదించాలి, లేదంటే మంచి అని ఇలా చెప్తుంటారు కదా. ఒక్కొక్కరు ఒక్కొక్క రీతిగా చెప్తారు. ఎందుకు వచ్చావు, ఎందుకు పుట్టావు అంటే, ఈవెను ఇక రేపో మాపో కాటికి పోతారన్న ముసలమ్మ కూడా చెప్తుంది ఎందుకు వచ్చావంటే, లేదు నాయన ఏమో లేనాయన వచ్చినా ఇదిగో నా పిల్లలను, నా పిల్లల పిల్లలను, నా మనవన్ని, నా మనవరాల్ని కన్నారు చూద్దామని వారి కోసమే బతుకుతాను నాయన. ఈ క్షణం వరకు వారి కోసమే బతుకుతాను నాయన. నేను వారి కోసమే పుట్టానేమో, వారి కోసమే వచ్చానేమో అనేవారు లేదా? కాదు, దేవుడు అంటాడు నా కోసం నేను పుట్టించింది మిమ్మల్ని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓ మనుష్యుడా, మానవుడా, ప్రియ విశ్వాసి, ప్రియ దేవుని బిడ్డ, నా దేవుడు నిన్ను పుట్టించింది నా దేవుణ్ణి మహిమపరచడానికి మాత్రమే, ఘనపరచడానికి మాత్రమే. నీ జీవితాన్ని బట్టి, నీ ప్రవర్తనను బట్టి, నీ దైనందిక నడవడికను బట్టి, నువ్వు చేస్తున్న పనిని బట్టి, నువ్వు చేస్తున్న ఉద్యోగమును బట్టి, నువ్వు చదువుతున్న చదువును బట్టి, నువ్వు చేస్తున్న వ్యాపారమును బట్టి, నువ్వు చేస్తున్న ప్రతిదీ లోకములో వాటిని బట్టి నా దేవుడు మహిమపరచబడాలనే ఆయన కోరుకొని లోకానికి పుట్టించాడు. అది పర్పస్, ఆయన ప్రణాళిక, ఆయన ఉద్దేశం. మన ఉద్దేశాలు ఎన్నెన్నో ఉండొచ్చు, మన ఉద్దేశాలు, మన ఆలోచనలు ఎన్నెన్నో ఉండొచ్చు, అవి లెక్కకు రావు. దేవుని ఉద్దేశమే స్థిరపరచబడతారు, దేవుని ఆలోచనే స్థిరపరచబడతారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే మనం ఏం ఆలోచన పొందుకుంటూ అంటారు, నేను ఇలా చేయాలనుకున్నా, అలా చేయాలనుకున్నా, ఇలా వెళ్ళాలనుకున్నా, అలా వెళ్ళాలనుకున్నా, ఇది చేద్దాం అనుకున్నా, ఇది సాధిద్దాం అనుకున్నా, అది సాధిద్దాం అనుకున్నా, నేను ఎంతో ఆలోచించా, ఎంతో అనుకున్నా, ఎంతో చేశా అంటారు. కానీ ఏం జరగదు. దేవుడు జరిగించాలన్నదే జరుగుతుంది. అంతలోకే హల్లెలూయా.
దేవుడు జరిగించాలనుకుంటే జరిగిద్ది, అది దేవుని చిత్తములోనే జరిగిద్ది. అందుకు మనం ఏం చేయాలంటే మనల్ని పుట్టించిన దేవునికి మనము అప్పగించుకోవాలి. మన ప్రాణాత్మ దేహాలను ఆయనకు అప్పగించాలి. సజీవ యాగముగా మనం ప్రభుకు సమర్పించాలి. అది పరిశుద్ధముగాను దేవునికి అనుకూలముగాను అర్పించాలి. అప్పుడు నీలో ఉండి నీతో ఉండి నువ్వు వెళ్ళే ప్రతి స్థలమున, ప్రతి చోట, ప్రతి నిమిషము, ప్రతి రోజు, ప్రతి సెకండు నీతో ఉండి ఆయన తన మహిమను కనపరుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన కార్యాలను ఇతరులకు కనపరుస్తాడు. హల్లెలూయా. అంత గొప్ప, అంత మంచి. అందుకే పుట్టించాడు. అంతేగాని ఏదో పుట్టాము లేదా పెరిగాము, పని చేసుకుంటున్నాం, వస్తున్నాం, తింటున్నాం, పండుకుంటున్నాం, తెల్లారుతుంది, మళ్ళా పనికి పోతున్నాం. ఇది కాదు. ఏమండి, తిన్నామా, పండుకున్నామా, తెల్లారిందా? ఇది కాదు. దేవుని కోసం అండి. మరి ఎవరైనా కావచ్చు అండి, స్త్రీలు, పురుషులు, చిన్నలు, పెద్దలు, తేడా ఏం లేదు. లేదంటే ఈ కులం, ఆ కులం, ఆ మతం, ఈ మతం, అసలు తేడా లేదు. లేదంటే ఈ చోట ఉన్నవారు, ఆ చోట ఉన్నవారు, ఈ దేశం, ఆ దేశం, ఏ తేడా లేదు. అందరూ పుట్టిన ప్రతి వారు లేదా దేవుడు సృజించిన ప్రతి మనిషి, వారు ఎవరైనా కావచ్చు, అది దేవుణ్ణి మహిమపరచడానికన్న సత్యాన్ని ఎవరైతే గ్రహిస్తారో ఘనపరిచిన వారవుతారు. వారు ఘనపరచగా దేవుడు వారిని ఘనపరుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనం ఏం చేయాలి? మన దేహములతో దేవుణ్ణి కొన్ని చోట్ల చూసుకుంటా. ఎందుకంటే ఒకసారి ఒక చోటికి వాక్యము చెప్పడానికి ఆహ్వానించినప్పుడు, మందిరానికి వెళ్ళినప్పుడు నేను ఆడ కూర్చున్నా. నాకంటే ముందు ఇంకొంతమంది వాక్యం చెప్తున్నారు. ఆయన చెప్తున్న మాట ఏంటంటే, దయచేసి మీరు ప్రభు బల్లాని, యేసయ్య శరీరమని, యేసు రక్తమని యోచించి, ఆలోచించి, పరీక్షించుకొని బాప్తిసం పొందిన వారు, మార్పు చెందిన వారు అలా పాలుపంపులు పొందండి, పొరపాటున కూడా అనాలోచనతో పొందొద్దండి అని చెప్పినట్టు. తరువాత అంత అయిపోయిన తర్వాత ప్రభు వల్ల పంచుతూ ఉన్నాడు శరీరము, యేసయ్య రక్తము ఇస్తున్నప్పుడు ఒక ఆమె స్త్రీ, ఆమె కూడా తీసుకొని పుచ్చుకొని పాలుపంపులు పొందిందట. మరుసటి ఆదివారం సాక్ష్యం ఇస్తుంది. ఏమని? నేను పాస్టర్ అయ్య ఇచ్చిన ఆ రొట్టె, ద్రాక్షరసం నేను పుచ్చుకున్నాను లేదా భుజించి పానం చేసినాను. ఇదిగో నా ఒంట్లో ఉన్న అనారోగ్యం అంతా పోయిందని చెప్పింది సాక్షి. ఒంట్లో ఉన్న అనారోగ్యం అంతా పోయింది. చాలా దినాల నుంచి డిస్టర్బ్ వేసి కూర్చుంది అనారోగ్యం, అది ఎంత పోయింది. మంచిది, ఎంత అద్భుత కార్యం. ఈ పాస్టర్కు తెలుసు కదా, వాక్యం చెప్పాయనకు తెలుసు, ఈ పాస్టర్కు తెలుసు కదా స్థానికంగా ఎవరు బాప్తిసం పొందింది, ఎవరు బాప్తిసం పొందింది స్థానిక పాస్టర్కు తెలుసు కదండి. అప్పుడు ఈయన ఆశ్చర్యపోతున్నాడు. స్థానిక పాస్టర్ ఏంటి, ఆమె బాప్తిసం తీసుకోలేదు కదా, రొట్టె ద్రాక్షరసం తీసుకుంటానని చెప్పింది. అందులో ఆ సాక్ష్యం చెప్పుడు ఇప్పుడు ఎట్లా చెప్పిందంటే తెలుసా, లేచి బాగా నోరు పాపం మరి పొరపాటున నాలిక కట్ అయిందో లేదో ముందు కానీ ఎర్రగా ఉందట. నాలిక నోరంతా ఎర్రగా ఉందట.